గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వక్రతుండం మహాకాయం సూర్యకోటి సమప్రభం నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హైగ్రీవం ఉపాస్మహే. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సభాదేవతాభ్యో నమః. నిన్నటి రోజున సీతమ్మ వారి లంకలో తీసుకెళ్ళి వాడు రావణాసురుడు పెట్టారు. సీతమ్మ వారు ఎలా కనబడ్డారు? ఆడపులుల మధ్య, ఆడపులులు అని క్లియర్గా రాశాడు అక్కడ. ఆడపులులు అంటే రాక్షస స్త్రీలను పెట్టాడు. చెప్పాక నిన్న మగవాళ్ళని పెట్టలే, కాపలాగా ఆడవాళ్ళని పెట్టారు. అందుకే ఆడపులులు అన్నారు. జింక పిల్లలాగా ఉన్నారు అమ్మవారు. అంటే అంత క్రూరంగా ఉన్న వాళ్ళ మధ్యలో అంత సౌమ్యంగా ఉన్నది. ఇవాళ ఒక చోట వెళ్ళాను, విష్ణు సహస్రనామం జనరల్గా పారాయణ, రామాయణ పారాయణాలు ఇవన్నీ జరుగుతుంటాయి మాకు రెగ్యులర్గా. ఒక చోట రామాయణ పారాయణం చేసే చోట ఇవాళ ఆవు ఈనింది. ఆవు పిల్ల పెట్టడాన్ని ఈనడం అంటారు. ఆవు బిడ్డని పెడుతుంది కదా, అది ఈనడం అంటారు. ఆ ఆవు బిడ్డను పెట్టే టైంలో మనం చూడగలగాలంట. దాన్ని విశ్వసృష్టి అంటారు. అది మహాభాగ్యమైన పని. ఆవు దూడని కంటది కదా, ఆ కనేటప్పుడు చూడాలంట దగ్గరుండి. ఆ బయటికి వచ్చే ప్రాసెస్ ఉంది కదా. ఇంకోటి, దానికి ముందే ఆవు చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. కడుపుతో ఉన్న ఆవుకి ప్రదక్షిణ చేయాలి. మామూలు ఆవు చేసిన దానికి కొన్ని కోటి రెట్లు ఎక్కువ అది పుణ్యం కడుపుతో ఉన్న ఆవుకి చేయడం. కడుపుతో ఉన్న ఆవుకి తిండి పెట్టడం కూడా అట్లాంటిదే. అర్థమైందా? మనిషిలోనే ఆడవాళ్ళు కడుపుతూ ఉంటేనే. ఇప్పుడు జయకు ఒకప్పుడు అక్క కొన్ని సిస్టమ్స్ ఫాలో అవుతుంది, నాకు అవి తెలీదు. జయకు ఒక సిస్టమ్ ఉండేది. ఎవరైనా క్యారింగ్ లేడీస్ ఉంటే చాలా కేరింగ్గా వాళ్ళకి ఏమైనా కావాలంటే తెచ్చిచ్చేది, తినిపించేది. నాకు అర్థమయ్యేది కాదు. అంటే మన బుద్ధి అలా పనిచేయదుగా. చూసి షాక్ అయినా. అదేంటి అంటే క్యారింగ్ లేడీ కదండి, అందుకే నా ఫ్రెండ్గా ఉన్నప్పుడు విషయం. అర్థమైందా? అలా తెచ్చిచ్చేది. అది నేను అక్క దగ్గర నుంచి నేర్చుకున్నా. ఏంటి అంటే ఓహో ఈ కాన్సెప్ట్లో కూడా సరే. ఎందుకంటే వాళ్ళు లేచి నడవలేరు పాపం. లోపల బిడ్డ ఉంటారు, ఆకలి ఎక్కువ ఉంటుంది. క్యారింగ్ లేడీస్కి ఆకలి ఎక్కువ ఉంటుంది, నడవలేరు, నొప్పులు ఉంటుంటాయి, కాళ్ళు వాస్తాయి కూర్చొని రియాక్షన్స్ చాలా ఉంటాయి. అంటే భగవత్ సేవే. బాధలో ఉన్నవాడు సేవ భగవత్ సేవ, అంతేగాని మొట్టికాయ కొట్టి సేవ చేయడం కాదు. మొట్టికాయ కొట్టడం ఎందుకు, సేవ చేయడం ఎందుకు, అది కాదు నేను అనేది. అదే అన్నా ఇందాక, పాపం ఎలా వస్తుందంటే ఇన్ని రకాలుగా వస్తుంది. మనం పట్టించుకోకుండా పోవడం కూడా పాపమే. ఒకటి బాధలో ఉన్నప్పుడు పట్టించుకోకుండా పోవడం కూడా పాపమే. ఎందుకంటే నీకు బుద్ధి ఇచ్చాడుగా. నొప్పి ఉంటే నీకు నొప్పి ఉంటే జండు బామ్ రాసుకుంటావు, లేదంటే నీ నొప్పి పోవడానికి ఎన్నో ఉపాయాలు ఎత్తుక్కుంటావు. అదే నొప్పి నీలాంటి జీవి ఇంకోడున్నాడు, వాడికో ఆవిడకో ఉంది అంటే నువ్వు పట్టించుకోకుండా పోతే ఏమనాలి భగవంతుడు? నీకు ఎందుకురా బుద్ధి ఇచ్చాను, బుద్ధి లేని వాడా అని తిడతాడు. ఇందాక అనుకున్నాం కదా, పాపాలు 3 రకాలుగా. ఏమనుకున్నావు? మనసా వాచ కర్మణ. మరి మనసే లేదు ఇంకెక్కడ. మనసా వాచ కర్మణ మనసే లేదు. బండరాయి వీడు. ఏమైందివా? ఏమైంది వెనకాల నొప్పులు? మనసా వాచ కర్మణ 3 రకాలుగా చేస్తున్నాం చెప్పుకున్నాం. మళ్ళీ 3 కలిపి ఒక ముద్ద తయారై దాన్ని ఏం చెప్పుకున్నాం మనం ఇందాక? సంచితం, ఆగామి, ప్రారబ్ధం. సంచితం జీవుడికి సంచి తగిలించి, పాపపు సంచి జీవుడికి చేతికి తగిలించి వదిలినట్టే ఉంటుంది సంచితం. ఎన్నో జన్మల నుంచి ఇందాక చెప్పుకున్నాక, ఎన్నో జన్మల నుంచి వచ్చిన పాపపు సంచి పట్టుకొని జీవుడు ఒక్కొక్క జన్మలోంచి ఇంకో జన్మలోకి మారుతుంటాడు. మనిషి నుంచి కుక్కకో, పందికో, లేదంటే ఉన్నతమైన మనిషి జన్మకో. మనం చెప్పుకున్నట్టే కుక్క జన్మలో మళ్ళీ చాలా రకాల జన్మలు. దోమగా పుడితే మళ్ళీ దాని రకాల చాలా. ఓ బురదగుంట మీద బాలే దోమ వేరు, మన ఇంట్లో తిరిగే దోమ వేరు. దీని ఫుడ్ మనమే కదా, హాయి ఇక్కడే అది పాపం ఎగిరెళ్ళి తుక్కోవాలి ఎక్కడుందో. కుక్క ఏసీలో తిరిగే కుక్క జన్మ వేరు. రోడ్డు మీద చీచి అని తన్ని రాళ్ళతో కొట్టి ఎలగొట్టే కుక్క జన్మ వేరు. గజ్జి వచ్చిన కుక్క జన్మ వేరు. అర్థమైందా? వాటిలో కూడా చూడండి సబ్ టైప్స్. పాపం ఇంటెన్సిటీ బట్టి, జీవుడి పాపం ఇంటెన్సిటీ బట్టి అక్కడ పీడ, ఆ బాధ ఉంది ఆ జీవికి. పంజరపు చిలక వేరు, అదే గుడి గోపురం మీద ఉన్న చిలక వేరు. ఎందుకు గుడి గోపురం మీద చిలక అంటున్నాం? గొప్పదైన ప్లేస్ అది, పుణ్యమైన ప్లేస్. అక్కడ ఏం పెట్టినా ప్రసాదాలే పెడతారు. అంటే ఎంత గొప్ప చిలక జన్మ వచ్చింది దానికి. అంటే చిలక జన్మలో, పంజరంలో చిలక జన్మ ఎగిరిపోలేదు పాపం. జాతకాలు చెప్పుకోవడం దానికి ఇది ఏమి పనికిరాదు. అవునా కాదా పాపం? అంటే దాని స్వాతంత్రం కట్టేశారు. అంతకంటే నరకం ఏముంటుంది? చేతులు కట్టేసి కూర్చోబెడితే. చూడండి, అంటే ఆ చిలక జన్మలో కూడా ఇన్ని రకాల సబ్ టైప్స్ ఉన్నాయి. ఈ సంచితం పూర్వజన్మల పాపం అంతా సంచితం ముద్దలా పేర్కొని
అది మనతో పాటు వస్తుంటుంది. అది ప్రారంధంగా మారి మనల్ని అనుభవింపచేస్తుంటుంది. సంచితం ఎక్కడో పోదు. ఆ మూట ప్రారంధంగా మారి మనల్ని కష్టపెడుతూ ఉంటుంది. మూట పట్టుకొచ్చాడు కదా. అయితే అది తగలబెట్టుకోవాలంటే ఇందాక చెప్పుకున్నట్టుగా లింగాష్టకం చదివితే సంచిత పాప వినాశన లింగం పోయింది. మొత్తం ఎంటీ అకౌంట్ సంచితం. 3 బ్యాగుల్లో 1 బ్యాగు బరువు దించుకున్నాం. అమ్మయ్యా, ఇంకా 2 బ్యాగులు ఉన్నాయి. ప్రారంధం, గురు సేవ ఇలాంటివి చేస్తే ప్రారంధం బ్యాగు కొంచెం లోడు గురువు గారు కొంచెం దైవం పూజలు చేయించి దైవంతో కొంత దేవుడికి కొంత గురుగారికి పోయి 1/3 మీరు అనుభవించాలి. తప్పదు. అది తెలిసేసాం కదా, అంటే బుద్ధి ఇచ్చాడు కదా, నేర్చుకోవాలి కదా. ఇప్పుడు రామాయణం ఒకటి చెప్తున్నాడు ఇక్కడ అన్నప్పుడు కూర్చొని వినాలి కదా. విననంటే ఏమైంది? సంచితం, ప్రారంధం, ఆగామి 3 మూటలు రెడీ. తెలిసాక కూడా వినట్లే. గురువు చెప్తున్నాడు కదా క్లియర్గా. నాకు మా గురుగారు చెప్పారు. వినకపోతే 3 సంచులు రెడీ తగిలించుకోవడానికి. సంచితం, ప్రారంధం, ఆగామి 3 సంచులు 3 బియ్యం బస్తాలు నెత్తి మీద భుజానికి తగిలించుకున్నట్టు. 25 కేజీల బ్యాగ్ ఇక్కడోటి నెత్తి మీద ఒకటి పెట్టుకోండి తెలుస్తుంది. ఆఫ్టర్ ఆల్ 25 కేజీల బ్యాగ్కే 1, 2, 3 75 కేజీలకే చచ్చిపోతుంటే అది ఎంత రెట్టు బరువు అది. పాపం అన్నిటికంటే ఎక్కువ బరువు ఏదంటే పాపం బరువు అంట. భూదేవి అమ్మవారు శ్రీ మహావిష్ణువుతో అంటుందంట, మీకు పోయమ్స్లో వచ్చింది కదా, ఎలాంటి వాడిని మోయనయ్యా అంటే మాట తప్పిన వాడిని, వాడు నాకు చాలా బరువు అయిన వాడు, అధర్మంగా ఉన్నవాడు, బరువు ఎక్కినవాడు, అలాంటి వాడిని నేను మొయ్యలేను, చాలా బరువు అయిపోతుంది, అమ్మవారు తలనొప్పి వచ్చేస్తంట. అందుకే ఇలా సడలిస్తుంది, భూకంపాలు వచ్చి పడిపోతుంటాయి. అమ్మ మోస్తుంది మనల్ని. ఎవరు సంతోషం అమ్మ మోయడానికంటే ధర్మాత్ములు మోయడం సంతోషం. ఒక సన్యాసి, ఒక గొప్ప సాధువు, ఒక గొప్ప యోగి, ధర్మాత్ముడు నడుస్తున్నాడు అనుకో, ఆహా వీడు నా మీద ఎలా అని నడుస్తూ తిరుగుతుంటే ఎంత బాగుండు, నా బిడ్డ అంత హాయిగా ధర్మంగా ఉంటున్నాడు. ఆ పాద స్పర్శకి అమ్మవారు ఆ రిలీవ్ అవుతుందంట. ఆ తలనొప్పిలాంచి ఆ నొప్పుల నుంచి అమ్మవారు హాయిగా, అబ్బా ఎంత హాయిగా ఉందిరా నడుస్తుంటే. అంటే ఒక రమణ మహర్షి గారు, ఒక కంచి పరమాచార్యుల వారు, నడిచే దేవుడు, శృంగేరి పరమాచార్యుల వారు, స్వాములు, అలాంటి వాళ్ళు గొప్ప మా గురువులు, అలాంటి వాళ్ళందరూ. అలా సంచితము, మళ్ళీ ప్రారంధం ప్రజెంటు, ఫ్యూచర్లో ఆగామి 3 పెట్టుకున్నాం. ప్రారంధం ఎలా పోవాలి చెప్పాక, గురువు తీసుకుంటాడు, దేవుడు తీసుకుంటాడు, మనకు కొంచెం. ఆగామి డేంజరస్. అది పోవడానికి ఎలా? దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం వ్యాళ యజ్ఞసూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం. ఎస్, హీ హ్యాస్ ద కెపాసిటీ టు డీల్ విత్ ఆగామి. మన ఫ్యూచర్లో వచ్చే కష్టాలు తీసే దైవం భైరవుడు. అందుకనే చనిపోయేటప్పుడు భైరవ యాత్ర అని ఒక కాన్సెప్ట్, అది ఇంకో రోజు చెప్పుకుందాం. భైరవుడు ఫస్ట్ కనబడతాడు, ఆయన చెప్తాడు మన ప్లస్ మైనస్లు ఏంటని మొత్తం లిస్ట్ తీస్తాడు. తర్వాత మిగతాడు ఆ భైరవుడు యాతన పెడతాడు. అంటే ఆయన ఇబ్బంది పెడతాడు మనల్ని, జీవుణ్ణి కొడతాడో కొరడా పెట్టి కొడతాడు. అందుకే అది ఉంటుంది కదా దండం, దండం పట్టుకొని వస్తాడు టీచర్లా కొట్టడానికే. భైరవ యాతన అది వేరు. అర్థమైనా? నిత్యం కాలభైరవాష్టకం చదివితే అది శివాంశమే. ఫ్యూచరు 0 అకౌంట్, పాపం గురించి మాట్లాడేది. పాస్ట్ లింగాష్టకం 0 అకౌంట్. ఇది శివుడే అది శివుడే. అంటే విష్ణువు చేయలేదని కాదు, విష్ణు వాటిలో కూడా ఉన్నాయి. విష్ణు సహస్రనామం, లలిత అమ్మవారి సహస్రనామం, వీటిలో నామాల్లో కూడా ఉన్నాయి. ఏ దేవమైనా ఏ దైవాన్ని పట్టుకోండి, వాళ్ళు ముగ్గురిని డీల్ చేయగలుగుతారు. మనం పట్టుకోవట్లేదు, మూర్ఖులం. సో ఫ్యూచర్కి పాస్ట్కి మనం డీల్ చేసేసాం. భైరవాష్టకం చదువుతానేమో ఫ్యూచర్లో వచ్చే ఆగామి కాలిపోతుంది. మనం సంచితం కాలబెట్టుకోవాలి. పాస్ట్ పాపాలన్నీ కాలబెట్టుకోవాలంటే లింగాష్టకం చదువుకోవాలా. ప్రజెంట్ని గురుసేవనం, దైవ నామస్మరణ ఇవన్నీ చేసుకుంటే ప్రజెంట్ లోడ్ తగ్గుతుంది. 0 ఎందుకు చేయరంటే మనకు బుద్ధి రావడం కోసమే. 0 మొత్తం చేస్తే నీకు నొప్పి ఎట్లా తెలుస్తుంది? తలనొప్పి అంటే తెలిస్తేనే జెండు బాంబు పెట్టుకుంటావు. నీకు నొప్పి తెలియకుండా పెడతారంటే తలనొప్పి, అలాంటి నాకు తెలియదే అంటారు. ఆకలిస్తే అన్నం తినాలని మీకు తెలియలేదనుకోండి, మీరు ఏడుస్తుంటారు కానీ అన్నం తీసి నోట పెట్టుకోలేరుగా, అమ్మ నేర్పించింది. అలా బరువు వేస్తారు, వేరని కాదు. కానీ మనకి 100%లో 33%ఏ మనం అనుభవించేది. అంటే 1/3 మనం చేసిన పాపలో 1/3 మనం అనుభవించేది. ఇప్పుడు వచ్చే కష్టాలకు అమ్మో అంటున్నాం, ఇచ్చింది 1/3 అంటే మనం ఎంత దరిద్రమైన పని చేసామో ఆలోచించండి ఈ కష్టాలు రావడానికి. ఇంకో 1/3 గురువు తీసుకున్నాడు, ఇంకో 1/3 దైవాన్ని అంటే మనతో పూజలు చేయించి అది కాల్చేస్తాడు. అంటే దైవం వైపు మలిచి గురువు అలా చేస్తున్నాడు. 2/3 గురువు వల్లనే పోతున్నాయి. క్లియర్గా గురువు వల్లనే 2/3 పాపం పోతుంది. అంటే ఒక 67% గురువే తీసేసుకుంటున్నాడు లోడు. అందుకు కదా గురువు కనబడితే కాళ్ళ మీద పడి దండం పెట్టేయాలా.
33% ఆఫ్టర్ ఆల్. దానికి మనం అమ్మ ఊపిరి ఆడట్లేదు, ఇంకెన్ని రోజులు ఉంటాయి కష్టాలు, దేవుడా జీవుడా బ్రతుకు జీవుడా అనుకుంటే మరి ఇది మన పరిస్థితి. చేసేటప్పుడు బుద్ధి ఉండక్కర్లా. అందుకు జాగ్రత్తగా ఉంటాను. మనసా వాచా కర్మణ పాపాలు చేయొద్దు. ఈ మనసా వాచా కర్మలో చేసిన పాపాలని ముద్దగా మారి అది మళ్ళీ 3 సంచీలుగా తయారవుతుంది. ఒకటేమో సంచితం, ఒకటేమో ప్రారంధం, ఒకటేమో ఆగామి. ఈ 3 తప్పించుకోవాలంటే నిత్యం రామ 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 నడుస్తూనే ఉండాలి. శివ ఇష్టమైతే శివ 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 అలా గుర్తుపెట్టుకోండి. సరే, కాలం గడుస్తున్నది. మారీచుడిని వధించి శ్రీరాముడు వెనుదిరిగాడు. వచ్చారు రాముల వారు. వచ్చి లక్ష్మణుడు ఎదురయ్యేసరికి నిశ్చేష్టుడయ్యాడు. అదేంటి లక్ష్మణ, నిన్ను అక్కడ ఉండమన్నా కదా, నువ్వు ఎందుకు వచ్చావు? వదినే గారి యొక్క రక్షణ బాధ్యత నీది, జటాయువుది కదా, మరి అలా ఇలా వచ్చావు అన్నారు. సీతను ఒంటరిగా వదిలి రావద్దని ఎందుకు వచ్చావని నిలదీశాడు. జరిగిన విషయాలు పూసగుచ్చినట్టు చెప్పాడు లక్ష్మణుడు. లక్ష్మణుడు అన్నాడు, అన్నా వదిన మాట్లాడక ఉండలేకపోయాను అని చెప్పి మొత్తం చెప్పాడు. రాముడు ఏం చేస్తాడు, ఇంకా అర్థం చేసుకోవాలి కదా. అయినా కూడా రావద్దనే చెప్పాడు లక్ష్మణుడికి. నీ వదిన ఎన్నన్నా మాట్లాడచ్చు, నువ్వు ఆలోచన చేయాల్సింది కదా. అంటే వదినన్న మాటలకి ఆమె ప్రాణాపాయం వచ్చినా కూడా నువ్వు వదిలేసి వస్తావా? దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ప్రాణం ముఖ్యమా, అవతల అన్న మాటలు ముఖ్యమా? ప్రాణం ముఖ్యం. అలా ఎలా నీ వదిన మా ప్రాణాలని వదిలేసి నువ్వు ఆ మన్న మాటలకి నువ్వు వదిలేసి వచ్చావు. కానీ ఒకటి దీనిలో, ఈయన ప్రాణం పోయే మాటలు అన్నది వదిన కూడా, అవునా కాదా? ఈయన ప్రాణమే పోయే మాటలు అన్నది. ఒకవేళ ఉంటే రేపు పొద్దున రాముడికి ఏం వస్తుందో, నేను ఇక్కడే ఉంటే ఈ మాటలు 4 నోట్లుగా పోయి 4 నోళ్ల నుంచి పోతాయి. పనికిరాని మాటలు తొందరగా స్ప్రెడ్ అవుతాయి అంటారు. రామాయణం ఇక్కడ జరుగుతుంది. ఎంతమంది చెప్తున్నారు బయటికి పోయి? పిల్లలు భగవద్గీత నేర్చుకోండి. ఎంతమంది బయటికి పోయాయి? అక్కడ ఆ ప్లేస్లో భగవద్గీత నేర్పిస్తున్నారు, పదంట్రా అని ఎంతమంది చెప్తున్నారు? వద్దు బాబు అని చెప్తున్నారు. ఇంకా ధర్మానికి ఎప్పుడూ నో అనే అంటది కలియుగం. కలియుగ లక్షణమే అది. కొంతమంది కూర్చొని యాక్టింగ్ చేస్తారు, అది కూడా వింటున్నాము అన్నట్టుగా యాక్టింగ్ చేస్తారు. మనం ఒకటే ఎప్పుడైనా మైండ్లో క్లియర్గా పెట్టుకోండి, చిత్రగుప్తుడు ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడు. చిత్తంగా గుప్తంగా లోపల నుండి రాస్తున్నాడు. అందుకే ఆయన చిత్రగుప్తుడు. చిత్తగుప్తుడు అనొచ్చు. చిత్రగుప్తుడు ఎందుకన్నాడంటే చిత్రంగా చిత్రంగా లోపల ఉన్నాడు. ఎక్కడున్నాడు? మీ ఊపిరి ఆ రెండింటి మధ్యలో ఉన్నాడు. ఆయన తెలియకుండా మీరేం చేయగలరు చెప్పండి? చేస్తారా? మనసులో అనుకున్నది ఆయన తెలుస్తుంది, కర్మలో తెలుస్తుంది, వాచ తెలుస్తుంది, మనస తెలుస్తుంది, ఎట్లా చూసినా తెలుస్తుంది. అందుకు జాగ్రత్త పడండి, అందుకు జాగ్రత్త పడాలి. అంతేగాని గురుగారికి ఏం తెలుస్తుందిలే, నేను వెనకాల మాట్లాడితే ఏం తెలుస్తుంది, ముచ్చట పెడితే ఏం తెలుస్తుంది, నేను వినకుండా నా పనులు ఏవో చేసుకుంటే తెలుస్తుందా? నీలో ఉన్న దైవానికి భయపడు. ఎందుకు? నీలో ఉన్న దేవుడిని గుర్తించే వరకు భయపడాలి. నువ్వు గుర్తిస్తే భయం ఎందుకు? ఇంకా నీలో ఉన్న దైవాన్ని నువ్వు గుర్తించావు అనుకో, నీకు భయం ఎందుకు? ఇంకా నాలో ఉన్నాడు గుర్తుపట్టడానికి కష్టాలని మనం. సరే, అందుకు జాగ్రత్తగా వినండి. సీతను వదిలిచ్చినందుకు మొత్తానికి లక్ష్మణుడిది తప్పని చెప్పాడు. ఎందుకంటే నేను మాటలు అన్నదని నువ్వు వదిలేసి వచ్చేస్తావా అంటే, వదిన ప్రాణాన్ని నువ్వు గాలికి వదిలేసి వచ్చేసావా నువ్వు అని అన్నాడు. అలా వదిలి రాకుండా ఉండాల్సింది ఆయన అని చెప్పాడు. పాపం ఇద్దరు ఆశ్రమానికి చేరుకున్నారు. సీతాదేవి జాడ కనిపించలేదు. అనుకున్నంత ఘోరమైన అన్యాయమైన పని జరిగిపోయింది. వనమంతా వెతికారు, ఆమె జాడ కనిపించలేదు. జాడ చెప్పమని ప్రకృతిని ప్రార్థించాడు శ్రీరాముడు. ప్రకృతిని అంతా అడిగాడు. ఆ టైంకి ప్రకృతి చూపించింది రాముల వారికి. రాముల వారు కళ్ళెమ్మ నీళ్ల దెబ్బకి గుర్తుపట్టలేదు. జింకలు చెవులెత్తి దక్షిణ దిశగా పరిగెత్తాయి, పక్షులు ఎగురుకుంటూ దక్షిణ వైపుగా చూపించాయి. ప్రకృతి చూపించింది రాముల వారికి. అడిగాడు కదా, చూపించింది, సాయం చేశాయి. ఎలా అంటే వాడు వచ్చాడు రాక్షసుడు ఇటు దక్షిణ వైపుగా పట్టుకెళ్ళాడు. కానీ రాముల వారు కళ్ళెంబడ నీళ్లు కారి వాటిని గుర్తుపట్టలేదు. ఎందుకంటే రాముల వారి శకున శాస్త్రం బాగా తెలుసు. మన కరదూషణాలు చంపేటప్పుడు కరుడికి దూషణుడికి కూడా బ్యాడ్ సిమ్టమ్స్ కనబడ్డాయంట. వాళ్ళు లెక్క చేయకుండా వచ్చారు. చస్తావరా నాయన ఈ టైంలో పోతాయని కనబడ్డాయి. వాళ్ళు లెక్క చేయలే, పొగరు, నన్నేం చేస్తారని వచ్చాడు, చచ్చాడు. రాముడు అదే కరదూషణాలు చంపడానికి బయలుదేరినప్పుడు శుభశకునాలు కనబడ్డాయి. చంపకముందే రాముల వారు లక్ష్మణుడికి చెప్పేశారంట, నాయన మనం గెలుస్తున్నాం యుద్ధం అని. అందుకే నువ్వు పక్కన కూర్చొని చూడు మ్యాచ్ అన్నాడు రాముల వారు. శకున శాస్త్రం అంత గొప్పది. మనకి ముందే వచ్చే కష్టము సుఖము రెండు చెప్తాయి. ప్రకృతి మనతో ఎప్పుడు కాంటాక్ట్లో ఉండదు. మనం దిక్కుమాల ఫోన్ పెట్టుకొని కాంటాక్ట్లో లేవు, ఏం చేయాలి వస్తాం పైకి అనుకుంటూ. ప్రకృతితో అటాచ్ అవ్వండి. ఆల్వేస్ నేచర్ ఈజ్ సేయింగ్ సంథింగ్ టు యూ. వీఆర్ నాట్ కాషియస్ టు అబ్జర్వ్ ఇట్, వీఆర్ నాట్ సిన్సియర్. ఒక మాట చెప్తా, గురువులు ఎంతోమంది ఉన్నారు. చెట్టు కింద ఉన్నారా, మొబైల్ కింద ఉన్నారా, మొబైల్ చేతిలో పట్టుకొని కూర్చున్నారా?
ఎంతోమంది గురువులు చూడండి, దత్తాత్రేయ స్వామి చెట్టు ఉంటుంది వెనకాల, సాయిబాబా చెట్టు ఉంటుంది, రాఘవేంద్ర స్వామి చెట్టు ఉంటుంది, తులసికోట ఏదో ఒక చెట్టు ఉంటుంది, పెద్ద పెద్ద బుద్ధుడు చెట్టు ఉంది. ఏ గురువు అయినా తీసుకోండి చెట్టు కింద కూర్చొని తపస్సు చేశారంటారు. అంతేగాని మంచి ఏసీ బిల్డింగ్లో కూర్చున్నారు, క్యారవాన్లో కూర్చున్నారు, ఇంకెక్కడో కూర్చున్నారు, ఫోన్ పట్టుకొని యోగిగా మారిపోయి వెళ్ళిపోయిన స్వామి అని ఉందా ఎక్కడన్నా? లేదు. ఎందుకు? చెట్టు కింద అంటే నేచర్తోని అని అర్థం. ఆ నేచర్ వాళ్ళకి చెప్పేస్తుంది ముందే ఇండికేషన్స్. శకున శాస్త్రం అంత గొప్పది. అయ్యో మాకు అవన్నీ తెలియదండి శకున శాస్త్రం అంటే, మనకు బుద్ధి ఉందా? ఒప్పుకుంటారా? అది కూడా లేదంటారా? అందరికి బుద్ధి ఉందా? బుద్ధిలోనే సిక్స్త్ సెన్స్ అని ఒకటి ఉంది. సెన్స్ ఉన్న వాళ్ళకి ఉంటుంది అది. సెన్స్ అంటే స్పృహ. మన ఎవరికి స్పృహ లేదు. ఫోన్లోకి పోతే మన స్పృహ తెలుస్తుందా? దోమ కుట్టి కుట్టి ఇంత లావు అయితే తెలియదు, బలి మీద వాగినా కూడా తెలియదు. ఇక్కడ అదేదో ఫ్రీ ఫైరో ఆడుతూ కూర్చుంటారు. టిటిట ఏమవుతుంది? స్పృహ లేదు, సెన్సే లేదు. కాబట్టి మీకు సిక్స్త్ సెన్స్ పనిచేసినా గుర్తుపట్టలేరు. అలర్ట్గా ఉన్న వాడికి సెన్స్ పనిచేస్తుంది, సిక్స్త్ సెన్స్ తెలుస్తుంది. ఆ సిక్స్త్ సెన్స్ చెప్తుంది ఎడం కన్ను అదిరింది, కుడి కన్ను అదిరింది, ఎడం భుజం అదురుతుంది, కుడి భుజం అదిరింది, ఎడం కాలు తిమ్మిరెక్కిందో అదిరిందో, కుడి కాలు తిమ్మిరెక్కిందో అదిరింది. ఇవన్నీ సిమ్టమ్స్. సీతమ్మకు కూడా ఎడం కన్ను అదిరిందా? సీతమ్మకి ఏ కన్ను అదిరింది? రామాయణంలో ఎడం కన్ను అదిరింది. అదే టైంలో ఇంకొకరికి కూడా ఎడం కన్ను అదిరింది. ఎవరికి? రావణాసుడికి కూడా ఎడం కన్ను అదిరింది. వాలికి రావణాసుడికి ఎడం కన్ను అదిరింది, సీతమ్మకి ఎడం కన్ను అదిరింది. సీతమ్మకి ఎడం కన్ను అదిరినందుకు శుభమైంది. వాలికి రావణాసుడికి ఎడం కన్నులో కొట్టుకున్నందుకు చచ్చారు. శకున శాస్త్రమే చెప్పింది క్లియర్గా. అబ్జర్వ్ చేయలేవాడు. అబ్జర్వ్ చేసి నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను అని మనసులో అలా ధ్యానం చేసుకొని వాళ్ళ గురువులను అడిగితే చెప్తారు, వాళ్ళ ఇష్టదైవాన్ని అడిగితే చెప్తారు. చెప్పగానే దాన్ని కరెక్ట్ చేసుకుంటే ఎడం కన్ను అదడం ఆగుతుంది, వచ్చే కష్టం పోతుంది. అంతటోడు లేడు. విచిత్రం తెలుసా? వాలి, సుగ్రీవుడు, హనుమ, లేదంటే రావణాసురుడు, లేదంటే గొప్ప గొప్ప వాళ్ళు సాధన చేసే వాళ్ళు నా అంతటోడు లేదంటే సంతోషం. ఆఫ్టర్ ఆల్ డబ్బాలం మనం అందరం, మన లోపల శక్తే లేదు. నా అంతటోడు లేదని పోతారు. బయట చూస్తుండండి, పెద్ద కట్టౌట్లు పెట్టుకొని కూడా ఉంటుంటారు, నా అంతటోడు లేడు అని. దుర్గా నవరాత్రులు కూడా చూస్తుంటాం. అమ్మవారి ఫోటో ఇంత ఉంటుంది, పక్కన బలిచ్చే పీఠాల్లాగా ఇంత పెద్ద 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 తలకాయలు ఉంటాయి చుట్టూ. సంహారం చేస్తే తలకాయలు ఉంటాయి చూడు, అట్లా బుద్ధి ఉండకర్లే. ఎవరి ఫోటో పెద్దగా ఉండాలా? అమ్మవారి పాపం బిక్కు 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 అన్నట్టు ఇంత చిన్న ఫోటో ఉంటుంది, చుట్టూ రాక్షసుల్లాగా పెద్ద పెద్ద ఫోటోలు ఉంటాయి చుట్టూ. అలానే వేసుకునేది. నువ్వు అమ్మవారి దగ్గరే అమ్మని మించేస్తావా? నువ్వు ఒకటే కామన్ సెన్స్ వాడరాదు. నువ్వు ఫోటోలో చూపించాలి ఏమనుకున్నావు? దేవీ నవరాత్రులు చూపించాలనుకుంటున్నావు. దేనికి గ్రాండ్గా చూపించాలి? నీ దిక్కుమాల మొహం ఎందుకు చూపించడం గ్రాండ్గా? రోజు చూసి వచ్చేదే కదా దిష్టి తీసిన మొహం, అవునా కాదా? అమ్మవారు గ్రాండ్గా ఉండి అమ్మవారి పాదాల కింద ఏదో అలా, అమ్మ ఏదో నీ సేవకుడిని నీ పాదాల దగ్గర ఉంటా అన్నట్టు చిన్న చిన్న బొమ్మలు వేస్తే నిజంగా చూసి వచ్చేవాడు దగ్గర చూసి ఈడెవడరా ఈ దిక్కుమాల ఫేస్ ఏదో లేదంటే మంచి ఫేసో చూసింది అని జూమ్ చేసుకొని చూస్తాడు దగ్గరకు వచ్చి. చూడండి బయట, నేను చెప్పే తప్పు కాదు, ఇదే జరుగుతుంది బయట. వినాయకుడు కూడా పాప మధ్యలో ఇంత ఉంటాడు, ఆయన బొజ్జ కూడా కనబడదు, అంత ఉంటాడు. పెద్దవి రావణాసుడు తలకాయలు తరిగేశాక ఉన్న తలకాయలా ఉంటాయి వరుసగా, ఉట్టి తలకాయ ఉంటుంది చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇంకొంచెం ఛాన్స్ ఇస్తే ఎలా ఇస్తారు తెలుసా? తెల్ల షర్టు, తెల్ల ప్యాంటు, పులిగోరు వేసి, కళ్ళద్దాలు పెట్టి, ఇట్లా బంగారం డిస్ప్లే పెట్టి, గోల్డ్ చేతికన్ని ఉంగరాలు ఇట్లా పెట్టుకొని ఇలా నిల్చొని అమ్మవారిని మూలకి ఇట్లా, అమ్మవారు రౌండ్గా మూలకి వేసేస్తాడు ఇట్లా, చంద్రుడిలాగా సూర్యుడిలాగా వేసి దేవీ నవరాత్రులు ఇలా నుంచుంటాడు, వీడినే బలిస్తున్నట్టుగా. చూడండి, నేను తప్పనట్లే, బయట చూడండి ఇవే కనబడతాయి మీకు. నవరాత్రులకి, గణేష్ నవరాత్రులు చూడండి, ఇలాంటి వాళ్ళే బయలుదేరారు. నీ భక్తి అక్కడే తెలుస్తుంది. తప్పక అందరూ ఆహ్వానితులే. ఎందుకు? బలి ఇవ్వడానికే. నేను బలైపోతున్నా, తర్వాత మీరు బలవ్వండి అని నిర్మోహమాటంగా చెప్తారు. అక్కడ దేవుడు ఉండడు. అక్కడ ఏముంది? డిస్ప్లే ఉంది. డిస్ప్లే గోల్డ్ వగైరా, నాకున్న అహంకారం డిస్ప్లే, నాకున్న ప్రాపర్టీ డిస్ప్లే, విగ్రహదాత అని పెద్ద దండేస్తారు, పుర్రెల మాల వేసినట్టు వేస్తాడు, పోతాడు అని బలిస్తున్నాం ఇండియన్. అలానా? భక్తి ఎక్కడ ఉంది చెప్పండి? భక్తి లేని చోట దేవుడు ఉంటాడా? ఇది మీరు ఒకవేళ నిజంగా చేసి ఉంటే ఫీల్ అయ్యి మార్చుకోండి, లేదా ఎవరైనా చేస్తే చెప్పండి. ఇది రాంగ్ అని చెప్తున్నాను నేను, టైంపాస్ చెప్పట్లే. పొరపాటు మీరు ఫ్యూచర్లో వినాయకుడిని పెడితే ఇట్లాంటి దిక్కుమాల పని చేయకండి. మన పేరు వద్దు, ఫోటో వద్దు. ఎందుకు? దేవుడిచ్చిన డబ్బు దేవుడికి ఖర్చు పెట్టి నీ దిక్కుమాల ఫోటో వేస్తావా? నీ డబ్బా అది. నేను రిజర్వ్ బ్యాంక్లో పనిచేసి ముద్ర కొట్టుకొని తీసుకొచ్చావా? పోనీ అట్ట కొట్టినా కూడా ఆ పేపర్ దేవుడిచ్చిందే, నీకు ఎక్కడి నుంచి వచ్చింది?
పేపర్ ఎవరు? సృష్టి భూదేవి నుంచి తీసుకున్నాం. భూదేవికి ఎక్కడి నుంచి వచ్చింది? అయ్యవారు అమ్మవారు కలిసి ఇచ్చారు. నువ్వు భూమిలోంచి అని దొంగని తీసుకొని నాది అని పెట్టుకుని దొంగోడా అని అన్నారు వాడిని. వాడే పెద్ద దొంగోడు. ఇంట్లో దొంగోడు పాపం దోచుకున్నవాడిని దొంగోడు అంటారు. వాడు దొంగోడు కాదు, ఇట్లా కట్టోట్లో పెట్టేవాళ్ళు దొంగోళ్ళు. ఇంకా అన్యాయంగా పేరు పెద్దగా రాసుకొని మరి పెట్టుకున్న దొంగోళ్ళు. కోపం వస్తే వచ్చింది. నిజంగానే దేవుడి పదార్థం నాది అన్నాను. మీ బంగారం పెట్టుకున్నాను, నేను లాక్కొని నా దగ్గర పెట్టుకొని నాదంటే ఒప్పుకుంటారా? తీసుకురండి రేపు బంగారం, నా దగ్గర పెట్టుకుంటారు, నాది అంటారు. ఎట్లా తిడతారు నన్ను? ఇట్లా చూస్తారు, నా తీసుకున్నాడు ఈయన అని తిడతారు A to Z. కానీ దేవుడు ఎంత గొప్పవాడు. ఆయన్ని తీసుకొని మనం ఫోటో వేసుకొని ఇంత అల్లరి గోలంతా చేసినా ఓ బిడ్డ పోన్లే బిడ్డ ఏదో వాడిదని సంతోషపడతాడు కదా, సంతోషపడిని అని అంటున్నాడే. కానీ అది మనం అడ్వాంటేజ్గా తీసుకొని అమ్మవారి కాళ్ళ దగ్గర పెట్టేసి అయ్యవారిని కాళ్ళ దగ్గర పెట్టి మనం పెద్ద నిల్చున్న కొన్ని జంతువులు ఉంటాయి, అలా నిల్చున్నట్టుగా పెద్దగా డైనోసార్ టైప్లో వేస్ట్. అవి పూజలు కావాలి. అలాంటి గుళ్ళకి నేను కొన్ని స్ట్రిక్ట్గా పెట్టుకుంటున్నా. కొందరి ఇళ్ళకి పోవట్లా, కొందరి పూజలకు నేను పోవట్లా. ఎందుకంటే చూడగానే అర్థమైపోతుంది అక్కడ ఏం లేదు, బొమ్మ ఉంది అంతే. అక్కడ వినాయకుడు నవరాత్రులు జరిగిన బొమ్మ జరిగింది, అక్కడ బొమ్మ ఉంది, వినాయకుడు లేడు, ఏం లేడు. అన్నదాత ప్రభు, అన్నదాన ప్రభు అయ్యప్ప స్వామి దానిలో కూడా నడిచింది. ఇది కొత్తగా వస్తుంది. అయ్యప్ప స్వామి చిన్నగా ఉంటాడు, ఈ మహానుభావుడు పెద్దగా ఉండి ఇంకా కిరీటం తలపాగా పెట్టి అంత పెద్ద విగ్రహం ఉంటుంది ఆయన మధ్యలో. కింద అయ్యప్ప ఇక్కడ చిన్నగా ఇక్కడ ఉంటాడు. బుద్ధి కూడా పనిచేయట్లే. కాళ్ళ దగ్గర వేస్తారా నాయన, పైన వేరా నాయన ఫోటో. దేవుని ఎక్కడ పెట్టుకుంటారు? తల మీద పెట్టాలి. ఏదైనా కట్అవుట్లో మీరు గుర్తుపెట్టుకోండి, ఏదైనా కట్అవుట్లో దేవుడి పాదాల దగ్గర ఉన్నారా, అది దిక్కుమాల దరిద్రమైన పూజ. దానికి అటెండ్ కూడా పోవద్దు. అక్కడ వెళ్ళి తినేది ప్రసాదం కాదు, పాపం తింటున్నాం. అలానే వినాయకుడి నిమజ్జనంలో తాగి తందనాలాడి తీసుకెళ్లేవాళ్ళు, అమ్మవారి నవరాత్రుల్లో తాగి తందనాలాడి తీసుకెళ్లేది కూడా పాపమే. మీరు వెళ్ళి ఏలి పెడితే మీకు కూడా షాక్ కొడుతుంది. కరెంట్ షాక్ ఎట్లా కొడుతుంది? ఒక దరిద్రుడు పోయి ట్రాన్స్ఫార్మర్ ముట్టుకున్నాడు, అందరూ చైన్ ఆడండి చేతులు పట్టుకొని ఏమవుతారు? మొత్తం పోతారు. అలా పాపం ఎంతమంది ముట్టుకున్నారో అందరికీ. నేనండి నవరాత్రులకు 1000 రూపాయలు ఇచ్చానండి. ఎందుకు ఇచ్చావు? పాప పని చేయడానికి ఇచ్చావు. ఆ పాపం పెట్టుకున్న వాళ్ళందరూ 1000 రూపాయలు ఇచ్చినాడు, వీడి మొహాన్ని కూడా ఇస్తాడు. నువ్వురా దగ్గర నుండి 1000 రూపాయలు ఇచ్చి ఆ దిక్కుమాల పని చేయించావు అమ్మవారి నవరాత్రులు అనే పేరు మీద. ఒక మాట అంట, ఇంతకంటే గొప్పగా పీఠాధిపతులు తీసుకెళ్ళారా? శృంగేరి పీఠం వాళ్ళు తీసుకెళ్ళారా ఇంత గొప్పగా? పెద్ద కటౌట్ పెట్టి 10 టస్కర్లు పెట్టి ఇంకా మంచి డీజే పెట్టి తీసుకెళ్ళలేకనా శృంగేరి పీఠం? వాళ్ళ దగ్గర డబ్బులు లేవా? తీసుకెళ్ళలేరా? పీఠాధిపతికి మించిన డబ్బులు అందరి దగ్గర ఉన్నాయా ఏంటి? పోనీ గవర్నమెంట్ తీసుకెళ్ళలేదా? అందరినీ ముస్లింకి చేయమను, క్రిస్టియన్కి చేయమను, హిందూకి, అందరికి గవర్నమెంట్ స్పెండ్ చేసి చేయమను. చేయలేకనా? అంత ఈజీ కాదు ధర్మమైన పనులు చేయడం. అందుకని పీఠాధిపతులు చేసే ప్రోగ్రామ్స్ వేరేగా ఉంటాయి, అది అటెండ్ చేస్తే పుణ్యం. అలా చేయాలి దేవుడి పూజ. ఇదేం దరిద్రం? పిఓపి తెచ్చి సరే నీ భక్తి బాగుంది సార్, కరెక్టే, కానీ ధర్మంగా చేయి కదా. ఆ చేసే ప్రచారం ధర్మంగా చేయి. సరే రామాయణం అడ్డు పెట్టుకొని ధర్మం మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నా, ఛాన్స్ ఉంది కాబట్టి. అర్థమైందా? ఇది కూడా చెప్పాలా, లేదంటే ఉట్టి రామాయణం వినేసి రేపు పొద్దున్న వీడే చేస్తాడు. ఇక్కడ వినాయకుడు నడుస్తున్నట్టు గుట్కానో దిక్కుమాల దరిద్రం నోటేసుకొని ఇక్కడ తూ అని ఉమేస్తుంటాడు, అక్కడ ఎగురుతూ ఉంటాడు, వచ్చేవాడు వెనక తొక్కుతుంటాడు. మనలాంటి వాళ్ళు ఎవరో పోతారు, తొక్కొస్తారు. నాలాంటి వాడు చెప్పులే వదిలేశాడు, వాడు తొక్కితే ఏంటి పరిస్థితి? నేను గుడికి పోవాలా, గోశాలకు పోవాలా, ఈ దరిద్రమైన కాళ్ళు వేసుకొని ఎట్టపోతాను? కడగాలి. ఎంత కడిగినా స్నానం చేస్తే కానీ పోదు. స్నానం చేస్తే నేను గుడికి ఎట్టపోతాను, ఈ లోపల గుడి మూసేస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? పలానా దరిద్రుడు మేసినందుకు ఈయన కాళ్ళు కడుక్కోకుండా గుడికి పోయినందుకు ఆ పాపం ఈయనకేయకండి ఆయనకేయండి. పోనీ ఈయన స్నానం చేసి వద్దామని కూడా గుడి మూసాడు, నా దర్శనం చేయని పాపం ఎవడికి? ఆ ఉమ్మేసినోడికి. ఇప్పుడు అర్థమైంది ఎన్ని రకాల పాపాలు వస్తున్నాయో. అందుకు మూట పెద్దది. పుణ్యం మూట ఎలా చెప్పాలా? పుణ్యం మూట ఎలా ఉంటుందంటే చాలా చిన్నదంట. అందరి దగ్గర ఇప్పుడు కలియుగంలో పుణ్యం మూట ఇంత చిన్నది ఉంటుంది, బ్యాగ్ ఇంతే తగిలించుకుంటాడు. చేసే పుణ్యకార్యాలు తక్కువ కదా, ఇట్లా పెట్టుకుంటారు, ఏదో రూపాయి కాయని పెట్టినట్టు. పాపపు మూట గోను సంచిలాగా పెద్దగా ఉంటుంది, రోజు వేసుకుంటూనే ఉండాలి. మళ్ళీ వేసుకునేది మోసేది, చచ్చేది, మోయలేనురా దేవుడా అనుకునేది. ఎందుకు చేయాలి, ఎందుకు చేయాలి? ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. సరే అలా చేయకండి, ధర్మంగా చేయండి. డౌట్ ఉందనుకోండి, అడిగి చేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవడో పండితుడి దగ్గర ఉంటారు, వాడిని అడగండి. పోయి స్వామి వినాయక చవితి చేస్తున్నావు దరిద్రంగా, ఎట్ట చేయమంటారు చెప్తాడు. మీరు ఎగరద్దు అనట్లే, దానికి ఒక సిస్టమ్ ఉంది, అలా చేసి ఎగరండి. మనకి చేతికి అంటదు, మన చేతికి అండి. అంటే ఎంజాయ్ చేద్దానట్లే. ఎంజాయ్మెంట్ అంటే తాగి వినాయకుడి ముందు ఎగరమని కాదు, అర్థమైందా? తాగడానికి ఇంకో టైం ఉంటుంది, అప్పుడు తాగండి, వినాయకుడి ముందు చేయకండి. ఆయనే ఫీల్ అవుతున్నాడు పాపం, రావడానికి భూమి మీదకి వినాయకుడు రావడానికి ఫీల్ అవుతున్నాడు. మాలాంటి వాళ్ళు పిలుస్తారు ఆవాహ్యామి 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 అని. అలాంటి దరిద్రుల దగ్గర పూజకే పోవట్లేదు మేము ఇప్పుడు. ఆ తాగుబోతులు వాళ్ళందరూ ఉంటారు కదా చేసే వాళ్ళందరూ, అలాంటి పూజలకు మేము పోవట్లే.
రాము తండ్రి ఒకసారి వెళ్తేనే మాకు చేయగలుగుతుంది, ఎందుకంటే తెలుస్తుంది కదా ఫస్ట్ టైం వెళ్తాము, అందుకే నిమజ్జనం ఎట్లా చేశారా అని అడుగుతుంటాం. కొంతమంది కవర్ చేస్తారు, చెప్పరు ఇట్లాంటివి, ఎవరి దగ్గర నుంచో మాకు చెప్తారు. నెక్స్ట్ టైం పోము. ₹1,00,00,000 వద్దురా నాయన, నీ పాపం ₹1,00,00,000 నాకు ఇచ్చి ఆ 1,00,00,000 పాపాలు నాకు అంటగడుతాం నీ దరిద్ర పూజతో, మాకు వద్దే వద్దు, ఇంట్లో పస్తులు ఉండడం బెటర్. సరే, సీతను ఒంటరిగా ఇదంతా అయిపోయింది. ఎడబాటు తట్టు లేక అడిగాడు, ప్రకృతిని అడిగాడు, లోకాలను ధ్వంసం చేయడానికి శ్రీరాముడు సిద్ధపడ్డాడు. ఎంబడే ఆయనకి సీతమ్మని కనబడలేదుగా, ప్రకృతిని అడిగాడుగా, చూపించాయి అని గుర్తుపట్టలేదంటే కళ్ళంబడి నీళ్ళు కలవాలి, ఆయనకి అబ్జర్వ్ చేయలేకపోయాడు, కోపం వచ్చింది. ఎంబడే ఆయన దగ్గర ఉన్న అస్త్రశస్త్రాలు ఎంత గొప్పవంటే ఆయన వేసిన బాణంతో భూమి మొత్తం కాలిపోగలదు, ముల్లోకాలు కాలిపోగలవు. అలాంటి విద్య విశ్వామిత్రుడు వశిష్ఠమాముని దగ్గర నుంచి వచ్చింది ఆయనకి. రాముడు తలుచుకుంటే ఆయన ఉన్న ప్లేస్ తప్పితే మొత్తం పోతుంది, అంత శక్తివంతుడు. లక్ష్మణుడు ఓదార్పు వాక్యాలతో అన్న అలా చేయకండి, ఎందుకంటే సీతమ్మని వెతికి పట్టుకుందాం, అన్యాయంగా ఎంతో ప్రాణులు చచ్చిపోతాయి, శాంతించండి లక్ష్మణుడు చెప్పాడు రాముడికి. అంటే తమ్ముడు అలాంటి వాడు పక్కన ఉండాలి, అంతేగాని ఊరుకరా నోర్మై నేను రావద్దంటే వచ్చావు, పెద్ద నీతులు నాకు చెప్తున్నావు అని అన్నాడు రాముడు. నేను చెప్పిన పని చేయకుండా వచ్చింది, సీతమ్మని ఎత్తుకెళ్ళి కాకుండా నీ వల్ల సీతమ్మ పోయింది, మళ్ళీ వచ్చి నాకు నీతులు చెప్తావా అన్నాడు రాముడు. ఇదే లక్ష్మణుడికి భరతుడి విషయంలో తప్పు పట్టాడు కదా, భరతుడు వస్తున్నాడు యుద్ధం చేయడానికి అవి అన్నాడు కదా, అవి తప్పు, భరతుడు అలాంటి వాడు కాదని చెప్పాడు. అలా అని లక్ష్మణుడు గుర్తుపెట్టుకొని మంచిగా అయింది అన్నట్టుగా లేదు ఇక్కడ, అన్నయ్యకి మంచిగా అయింది అన్నట్టు లేడు లక్ష్మణుడు. అప్పుడు నన్ను తిడతావా అని గుర్తుపెట్టుకోడు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరైనా మిమ్మల్ని తిట్టినా మర్చిపోండి, పొగిడినా మర్చిపోండి, వాడంత ప్రశాంతంగా ఎవడు ఉంటాడు. తిట్టింది గుర్తుపెట్టుకుంటే తిట్టినోడు బాగానే ఉంటాడు, నువ్వు జీవితాంతం సఫర్ అవుతావు, అది ఒక ప్రాబ్లమే. ఒకళ్ళు పొగిడాడు అనుకోండి, పొగిడింది గుర్తుపెట్టుకున్నా జీవితాంతం పాడిపోతుంది, ఎందుకంటే నువ్వు పొగిడి గాలి ఉబ్బిపోయి ఉంటుంది, ఎప్పుడు పేలితే అంత గట్టిగా పేలుతుంది అది. సో ఎవడు పొగిడినా శివ సంకల్పమస్తో శివార్పణం, స్వామి నీ దయ వల్ల నాకు పొగడతలు వచ్చినాయి, నీకే స్వామి తిట్లు వచ్చినాయి, నీ దయ వల్ల తిట్లు కాదు, మనం చేసిన దరిద్ర పనుల వల్ల తిట్లు వచ్చినాయి, ఇది కూడా శివ. ఒకళ్ళు పొరపాటున మనం తప్పు చేయకుండా తిట్టాడు అనుకో, ఆయన కూడా నేను తప్పు చేయలేని మీద పోయి కొట్లాడద్దు, తిట్ట పెట్టుకోండి, అది కూడా శివార్పణం. శివుడు ముట్టకాయ వేస్తే బాగా వేస్తాడు, మనం వేయకూడదు, మన దగ్గర అంత పవర్ లేదు కదా ముట్టకాయ వేసేంతది, ఆయన పవర్ వేరు కదా, ఆయన మంచిగా వేస్తాడు ముట్టకాయ. అందుకనే దైవ భక్తులు భాగవతోత్తములు లేదంటే దేవుడిని నమ్ముకున్న వాళ్ళు రిటర్న్ రియాక్ట్ అవ్వరు, దేవుడికి ఇచ్చేస్తారు. నువ్వు చూసుకొని అయినా నాకు తెలీదు, ఏది రైట్ ఏది రాంగ్ నాకు తెలియదు, నువ్వు చూసుకో అంటారు. సరే, లక్ష్మణుడు ఓదార్పు వాక్యాలతో అందరిని శాంతపరిచాడు, రాముల వారు శాంతపరిచారు కాబట్టి ఇక్కడ ఇవాళ చెప్పుకుని శుభం పలుకుదాం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పాదారవిందార్పణమస్తు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.